నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్లనున్నారు. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం ఇసుక కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా దర్యాప్తు అధికారికి పూచీకత్తును ఇవ్వాలని స్పష్టం చేసిన నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా సిఐడి కార్యాలయానికి రానున్నారు. దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించి ఉండవల్లికి తిరిగి వెళ్లనున్నారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్లనున్నారు. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం ఇసుక కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా దర్యాప్తు అధికారికి పూచీకత్తును ఇవ్వాలని స్పష్టం చేసిన నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా సిఐడి కార్యాలయానికి రానున్నారు. దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించి ఉండవల్లికి తిరిగి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చంద్రబాబు నాయుడు ఈరోజు సిఐడి అట్లాగే సిట్ కార్యాలయంలోని రాబోతున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడుకి ఇటీవల ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక మద్యం కేసుకొని ముందస్తు బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో విచారణ చేస్తున్న అధికారులు సంబంధించి పూచీకత్తు సమర్పించాలనేది మాత్రం కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల్లోనే దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలి అనేది మాత్రం న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా గనవరం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కార్యాలయానికి వస్తారు. సిట్ కార్యాలయానికి వచ్చి వ్యక్తిగతంగా ముందస్తుకు సంబంధించిన పూచీకత్తు సమర్పించి కొన్ని డాక్యుమెంట్లు కూడా సంతకం చేస్తారు. అయితే ఈ కేసులోని ఇప్పటికే మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత మాజీ ఐఏఎస్ అధికారి నరేష్ కూడా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం 3 కేసులకు సంబంధించి ఒకేసారి బెయిల్ వచ్చిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చంద్రబాబు నాయుడు సిట్ కార్యాలయానికి వచ్చి దర్యాప్తు అధికారి ముందు హాజరై ఇందుకు సంబంధించిన పూచీకత్తు సమర్పించబోతున్నారు. ఇందుకు సంబంధించి సిట్ కార్యాలయం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు. ప్రజెంట్ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా ఇందుకు సంబంధించి సిట్ కార్యాలయానికి వచ్చి ముందస్తు పూచీకత్తు సమర్పించబోతున్నారు. ఇప్పటికే ఇసుక, ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లాగే మద్యం కేసులోని 3 కేసుల్లో ముందస్తు బెయిల్ రావడంతో కేసులకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ కార్యాలయం వద్దకు చంద్రబాబు నాయుడు వచ్చి పూచీకత్తును సమర్పించబోతున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఇంక ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఏ టైంకి వస్తారు గాలిబ్? చంద్రబాబు నాయుడుతో పాటు కొల్లు రవీంద్రతో పాటు విశ్రాంత్ ఎవరైతే మాజీ ఐఏఎస్ అధికారి నరేష్ కూడా హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతో పాటు చంద్రబాబుతో పాటు చంద్రబాబు న్యాయవాదులు కూడా రానుండబోతున్నారు. ఎందుకంటే కోర్టుకి సంబంధించి హైకోర్టు నుంచి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ లోని సంతకంతో పాటు వ్యక్తిగత పూచీకత్తు లాంటి అంశాలను కూడా డాక్యుమెంట్ రూపంలోని ఇటు సిఐడి కార్యాలయంలో సమర్పించాల్సిన నేపథ్యంలోని న్యాయవాదులతో పాటు మరోపక్క కొల్లు రవీంద్ర కూడా చంద్రబాబుతో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలోని వీళ్ళందరూ కూడా సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.